మాధవరావు తిరిగి వచ్చి హాజీ చెప్పిన సమాధానం బాబాకు వివరించాడు. ఆ సమాధానం వింటున్న బాబా వెంటనే కోపంతో ఉగ్రరూపం దాల్చాడు. కొలంబాను నీళ్ల కుండను బాబా స్వయంగా తన చేతులతో ఎత్తి బయటికి విసిరి పారవేశాడు. కోపంతో తన చేతిని కరుచుకుంటూ కేకలు వేస్తూ హాజీ వద్దకు వచ్చాడు. తన కఫినీని 2 చేతులతో పైకెత్తి పట్టుకొని హాజీ ముందు నిలబడి, నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? నా ముందా నీ కుప్పిగంతులు అన్నాడు బాబా. వృద్ధ హాజీనని గర్విస్తున్నావా ఏమి? ఇలాగేనా నువ్వు ఖురాన్ను చదివేది? ఇదేనా నువ్వు నేర్చుకున్నది? మక్కా మదీనా హజ్ యాత్ర చేసి వచ్చానని అహంకరిస్తున్నావా? జాగ్రత్త, నన్ను నువ్వు తెలుసుకోలేకున్నావు అని కోపగించాడు బాబా. ఇలా అనరాని మాటలతో బాబా హాజీని బాగా తిట్టి తిరిగి వచ్చాడు. హాజీ గాబరా పడిపోయి నోట మాట లేకుండా చూస్తుండిపోయాడు. మసీదులోనికి వెళుతూ వాకిట్లో తోటమాలి భార్య మామిడి పండ్లు అమ్మడం బాబా చూశాడు. ఆమె వద్దనున్న మామిడి పండ్లనన్నిటినీ కొనేసి అతను వాటిని వెంటనే హాజీకి పంపించాడు. అంతేకాదు, బాబా మరలే తక్షణమే వెనక్కి తిరిగి మరలా హాజీ వద్దకు వచ్చాడు. జోబి నుండి రూపాయలు తీశాడు. వాటిలో 55 రూపాయలు లెక్కించి వాటిని హాజీ చేతిలో పెట్టాడు. ఆ తర్వాత వారి మధ్య ప్రేమ పెరిగింది. బాబా హాజీని భోజనానికి ఆహ్వానించాడు. వారిద్దరూ గతాన్నంతా మరిచిపోయి చక్కగా కలిసిపోయారు. హాజీ మహదానందంగా ఉండసాగాడు. హాజీ అప్పటి నుండి బాబా వద్దకు తరచుగా రాసాగాడు. యథేచ్ఛగా బాబా ప్రేమానురాగాలను ఆనందించసాగాడు. బాబా అప్పుడప్పుడు అతనికి రూపాయలను కూడా బహుకరించేవాడు. ఇది సిద్దక్ ఫాల్కే అనే హాజీ కథ. బాబా మబ్బులను శాసించుట. ఒకసారి నేను సాయి సమర్థుడు మేఘాలను శాసించడం చూసి ఆశ్చర్యచకితుడనయ్యాను. బాబా ఇంద్రుడిని ప్రార్థించడం చూశాను. ఆ సమయం అత్యంత భయంకరమైనది. ఆకాశమంతా కారు మబ్బులు కమ్మి చీకట్లు వ్యాపించాయి. పశుపక్షులన్నీ భయంతో వణుకుతున్నాయి. జంఝామారుతం గాలివాన వీచసాగింది. అది సాయంకాలం. సూర్యుడు అస్తమించాడు. అకస్మాత్తుగా సుడిగాలులు చుట్టుకున్నాయి. వేగంగా గాలులు వీచి దుమ్మంతా రేపాయి. వాతావరణమంతా అల్లకల్లోలమైంది. మేఘాలు ఉరుముతూ గర్జించాయి. విద్యుల్లతలు మెరుపులు జిగేల్మంటూ మెరిశాయి. గాలులు ప్రబలంగా భయంకరంగా వీచాయి. మంచు గడ్డలతో పెద్ద వర్షం మొదలైంది. మూసలధారగా ఆగకుండా కుంభవర్షం కురవసాగింది. టపటపా చప్పులతో మంచుగడ్డలు పడుతున్నాయి. గ్రామస్తులు భయపడిపోయారు. పశుపక్షులు బీతిల్లిపోయాయి. అరవసాగాయి. వాతావరణమంతా కేకలతో అరుపులతో నిండిపోయింది. బీదా బిక్కి అంతా తలదోచుకోవడానికి మసీదు చూరు క్రిందకి వచ్చారు. పశుపక్షులు కూడా మసీదులోనికి వచ్చాయి. మసీదు కిక్కిరిసిగా నిండిపోయింది. 4 వైపులా ఎక్కడ చూసినా నీరే నీరు నిండిపోయింది. కళ్ళాల్లో వేసిన పంటంతా తడిసి కొట్టుకుపోయింది. గడ్డి మేటలు కూడా వాననీటి పాలయ్యాయి. ప్రజలు తల్లడిల్లిపోయారు. గ్రామం మొత్తం భయాందోళనకు లోనయ్యింది. వారంతా వచ్చి మసీదు వాకిట్లో గుమిగూడారు. కొందరు మసీదు కప్పు కిందకి వచ్చి చేరారు. వారంతా బాబాతో మొరపెట్టుకున్నారు. ఈ సంకట సమయంలో షిరిడీలోని ఏ దేవత గ్రామస్తులను ఆదుకోలేదు. వారిని ఇలాంటి ఆపదల్లో వెంటనే చక్కగా రక్షించేది సాయి ఒక్కడే. బాబాకు కోళ్ళు మేకల బలులు అవసరం లేదు. రూపాయల కానుకలు అక్కర్లేదు. అతనికి స్వచ్ఛమైన భక్తి ఒక్కటి చాలు. అన్ని కష్టాలను తొలగిస్తాడు. గ్రామస్తుల కష్టం చూసి మహారాజ్ బాబా హృదయం కరిగిపోయింది. తన ఆసనం నుండి లేచి మసీదు చివరికి వచ్చి ఒక స్తంభాన్ని ఆనుకొని నిలిచాడు. ఆకాశమంతా మబ్బులు ఉరుములతో దద్దరిల్లిపోతున్నది. మెరుపుల కాంతులతో కండ్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి. వీటన్నిటిని మధ్య సాయి మహారాజ్ ఎలుగెత్తిన కంఠంతో గట్టిగా అరిచాడు. దేవతలకు తమ భక్తులంటే ప్రేమ. సాధు సన్యాసులు మహాత్ములు అంటే వారికి మరెంతో ప్రేమ. వారిని తమ ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తారు. వారి మాటలను నెరవేరుస్తారు. బాబా గట్టిగా కేకలు వేశాడు. ఆ కేకలు ఆకాశంలో ప్రతిధ్వనించాయి. మసీదు కంపించిపోయింది. భక్తులంతా గాబరా పడ్డారు. భూమిని కంపింపజేసే బాబా స్వరంతో మసీదు ఆలయాలు మారుమ్రోగాయి. చూస్తుండగానే మబ్బులు ఉరుములు మెరుపులు తగ్గాయి. వర్షం కూడా తగ్గిపోయింది. బాబా కేకల ధ్వనికి మసీదు ప్రాంగణమంతా ధ్వనించింది. భక్తుల సమూహం కలవరపడింది. దూరంగా ఉంటూ చూడసాగింది. బాబా
శక్తి సామర్థ్యాలను తర్కించలేము. మన అంచనాలకు అవి అందవు. వర్షం క్రమంగా తగ్గింది. మేఘాలు చెదిరిపోయాయి. గాలి మందగించింది. పొగమంచు వల్ల ఏర్పడిన చీకటి తొలగిపోయింది. నెమ్మది నెమ్మదిగా వర్షం ఆగిపోయింది. తుఫాను గాలి శాంతించింది. నిర్మల ఆకాశంలో నక్షత్రాలు దర్శనమయ్యాయి. కటిక చీకటికి మసకబారింది. కాసేపట్లోనే మొత్తం వర్షం అదృశ్యమైంది. గాలి కూడా మామూలుగా వీచసాగింది. ఆకాశంలో చందమామ దివ్యంగా వెలగసాగాడు. జనులందరూ ఆనందించారు. ఇంద్రుడు కరుణతో అనుగ్రహించాడు. మహాత్ముల బాబా మాట నిలబెట్టాడు. మబ్బులన్నీ దశ దిశల్లో చల్లాచెదురై కానరాకుండా పోయాయి. సుడిగాలులు ప్రశాంతమయ్యాయి. వర్షం పూర్తిగా వెలిసింది. గాలి మృదువుగా వీచింది. ఉరుముల చప్పులు ఉపశమనించాయి. పశువులకు పక్షులకు మరలా ధైర్యం వచ్చింది. వాటి భయం పోయింది. మసీదు చూరుల క్రింద తలదాచుకున్న పశువులు పక్షులు బయటికి వచ్చాయి. నిర్భయంగా మరలా స్వేచ్ఛగా తిరగసాగాయి. పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. తమను ఆ విపత్తు నుండి కాపాడిన బాబాకు, భయంకరమైన ఆ సంకటం నుండి బయటపడిన ప్రజలు భయవిముక్తులయ్యారు. గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుకొని తమ తమ ఇండ్లకు క్షేమంగా చేరుకున్నారు. ఇది సాయి స్వభావం. అతను కరుణామూర్తి. తన భక్తుల ఎడల అతనికి అమిత ప్రేమ. తల్లికి పిల్లలపైన ఎంత ప్రేమ ఉంటుందో బాబాకు భక్తులపైన అలాంటి ప్రేమ ఉండేది. ఇలాగే బాబాకు అగ్నిపై కూడా ఆధిపత్యం ఉండేది. బాబా అగ్నిని శాసించుట. ఒకరోజు మధ్యాహ్న వేళలో దునిలో మంటలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ప్రజ్వలించాయి. కప్పులోని చెక్క దూలాలను తాకాయి. హోలీ మంటల్లో కర్రల మాదిరిగా క్షణాల్లో మసీదు బూడిద కాబోతున్న విషయం తెలిసి కూడా బాబా ఏమాత్రం ఆందోళన చెందలేదు. మనం నీరు తెచ్చిపోద్దాం అన్నారొకరు. ఎవరు పోస్తారు? ఎవరా మంటల్లో దగ్గరికి వెళతారు? దగ్గరికి వెళితే సటాకాతో బాబా తల మీద మోదుతాడు అని సమాధానం ఇచ్చాడు మరొకడు. ఆ స్థితిలో బాబా లేచి తన సటాకాను తీసుకున్నాడు. ఆ అగ్నిజ్వాలలను దానితో కొట్టడం ప్రారంభించాడు. వెనక్కిపో అంటూ దెబ్బ దెబ్బకు అగ్నిని హెచ్చరించసాగాడు. చేతికి బారెడు దూరంలో ఉన్న స్తంభం పైన తన సటాకాతో కొడుతూ బాబా జ్వాలలను చూస్తూ శాంతించు శాంతించు అని ఆదేశించాడు. ఒక్కొక్క దెబ్బకు అగ్నిజ్వాలలు తగ్గుతూ వచ్చాయి. క్రమంగా దుని శాంతించింది. అందరి భయం పూర్తిగా తీరింది. పారాయణం ఎలా చేయాలి? శ్రద్ధాభక్తులతో స్వస్థచిత్తులై అంతఃకరణాన్ని శుద్ధి చేసి నియమనిష్టలతో సాయి చరిత్రను పారాయణం చేయాలి. అప్పుడు మనకు సనాతన బ్రహ్మస్థితి లభిస్తుంది. పొందరానటువంటి ఆ పరమాత్మ పదాన్ని పొందండి. పూర్ణంగా నిష్కాములు అవ్వండి. దుర్లభమైన ముక్తిని పొందండి. అఖండ ఆనందాన్ని అనుభవించండి. పరమార్థ సుఖాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకునే భక్తులు శ్రద్ధగా పారాయణం చేయాలి. వారి చిత్తం శుద్ధమవుతుంది. ఈ కథలను శ్రవణం మననం నిధిధ్యాసనం చేస్తే వారికి పరమార్థ ప్రవృత్తి ఏర్పడుతుంది. హేమాడ్ పంత్ సాయికి సంపూర్ణ శరణాగతుడు అవుతున్నాడు. హరి ఓం తత్సత్.